హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను జగదీష్. ఈరోజు మన ప్రయాణంలో స్పెషల్ ఏంటంటే పెద్దింట్లమ్మ అమ్మవారి తీర్థం అయితే మనం చూడబోతున్నాము. ఇది ఎక్కడంటే మెండిపొలం అనే గ్రామం అనమాట అండి. మన కోనసీమలోని కేశవదాసుపాలెం గ్రామానికి చింతలమూరి గ్రామానికి మధ్యలో అయితే ఈ మెండిపొలం అనే గ్రామం ఉంటుంది. సముద్ర తీరం అయితే ఆనుకుని అయితే ఉంటుందన్నమాట. అంతర్వేదికి మహా దగ్గరగా ఉన్న ఊరు అనమాట. ఈ గ్రామం స్పెషల్ ఏంటంటే పెద్దింట్లమ్మ అమ్మవారు అండి. ఈ సంవత్సరంలో ఒక నెల అయితే తీర్థం సాగుతుంది. ఈ తీర్థంలో కోడిల్ని మేకల్ని అమ్మవారికి చెల్లించి వాటిని వండుకుని అయితే ఈ కొబ్బరి తోటలో తింటూ ఉంటారు. చాలా స్పెషల్ అయిన తీర్థం అనమాట. ఈ తీర్థాన్ని అయితే ఈరోజు చూపించబోతున్నాను. మా ఫ్రెండ్స్తో అయితే మేము వచ్చాము. మా మేస్త్రి గారు దీనికి ఇన్వైట్ చేశారు. మా కుర్రోళ్ళు అయితే రెంట్కి బరకాలు వాటర్ బాటిల్ అయితే తీసుకుంటున్నారనమాట. తీసుకుని వాళ్ళు లోపలికి అయితే వెళ్తున్నారు. మేమైతే నేను ఒక ఫ్రెండ్ అయితే అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకుందాం, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం అనే ఉద్దేశంతో లోపలికి అయితే బయలుదేరాం అనమాట అండి. అరటిపళ్ళు తీసుకున్నాము. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఒక ధ్వజస్తంభం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చూడండి, ధ్వజస్తంభాన్ని పూర్తిగా ఎత్తడితో కప్పి వేశారు అనమాట. దీంట్లో అష్టలక్ష్ములు కూడా ఈ ధ్వజస్తంభం చుట్టూ అయితే ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది అమ్మవారు. అలాగే కోరిన కోరికలు తీరుస్తుంది తల్లి అని ఒక ప్రగాఢమైన నమ్మకం అండి కోనసీమ వాసులందరికీ కూడా. మనకు పెద్ద కొల్లేరు ఎలాగో అంటే ఆకివీడి దగ్గర పెద్ద కొల్లేరు అనే గ్రామంలో పెద్దింట్లమ్మ తల్లి ఎలాగో ఇక్కడ కోనసీమలో ఈ చిన్న కొల్లేరు మనకంత ప్రాముఖ్యత అయితే సంతరించుకుందనమాట. ఈ ప్రతి హైందవ భక్తులు కూడా కోనసీమ నుంచే కాదు, ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి మొత్తం అంతా కూడా వచ్చి ఇక్కడ ఈ మొక్కులే చెల్లించుకుని ఎక్కువగా పనిచేసేవారు. ఈ మేస్త్రీలు వీళ్ళంతా కూడా కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్ళంతా కూడా వాళ్ళ వర్కర్స్ని అయితే తీసుకొచ్చి ఇక్కడ భోజనాలు పెట్టి చాలా చక్కగా అయితే చూస్తారనమాట అండి. అలాగే మా మేస్త్రి గారు ఇన్వైట్ చేయడం వల్ల అయితే మేము రావడం జరిగింది. మేమైతే ఒకసారి లోపలికి అయితే తీర్థంలోకి వెళ్దామని బయలుదేరిపోయాము. ఒకసారి తీర్థం చూసుకుంటూ మా వాళ్ళు ఎక్కడైతే ఏర్పాటు చేసి అక్కడికి వెళ్దామండి. ఇదంతా కూడా ఒక కొబ్బరి తోటలో చేసే కార్యక్రమం. ఈ కొబ్బరి తోటలో ఇక్కడే వండుకుని ఇక్కడే తింటుంటే అక్కడ చూడముచ్చటగా చాలా బాగుంది అనమాట అండి. ఇక్కడ వందల ఫ్యామిలీలు ఎవరి ఫ్యామిలీ వాళ్ళే వచ్చి రెంట్కి కొన్ని సామాన్లు తీసుకుని లేకపోతే దగ్గర వాళ్ళు అయితే తెచ్చేసుకుని సామాన్స్ ఇక్కడ ఆటోలోని ట్రాక్టర్లు వచ్చి ఇక్కడే వండుకుని తిని వెళ్ళడం అయితే చాలా అందమైన కార్యక్రమం అనమాట. ఇటువంటి కార్యక్రమాలు మన తెలంగాణ వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చుతాయి అనమాట అండి. ఇది చూసారు కదా సింహద్వారం, అది సింహం ఉంది కదా, దాంట్లోంచి ఆ సింహం నోట్లోంచి అయితే లోపలికి ఈ కోడిల్ని లేదంటే మేకల్ని తీసుకుని వెళ్తారు. లోపల ఒక చెట్టు అయితే ఉంటుంది, వేప చెట్టు. అక్కడ వేప చెట్టు తాడి చెట్టు అయితే ఉంటుందన్నమాట. లోపల సత్యం తల్లి అమ్మవారికి తీసుకున్న కోడిని కానీ మేకను కానీ అయితే లోపల అది బలి అయితే ఇస్తారనమాట అండి. తర్వాత మనం వాటిని తెచ్చుకుని ఒక సింగిల్ పర్సన్ అలాగా 2 పర్సన్స్ అలా వస్తే ఇక్కడ మాంసం కూడా వేయించుకుని తినేస్తారు. లేకపోతే ఎక్కువ మంది వచ్చేవారు అయితే మాత్రం అది కొంచెం చూసారు కదా ఎలా వెళ్తున్నారో వాళ్ళ లోపలికి అయితే వెళ్ళి కొబ్బరి తోటలోకి వెళ్ళి వండుకొని తింటే చాలా బాగుంటుంది. మేమైతే లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఇవన్నీ కూడా రెంటల్కి ఇచ్చే ఏరియా అన్నమాట. సండే అయితే మాత్రం ఫుల్ బిజీగా ఉంటుందండి. ఈ మంత్లో మనకి మహాశివరాత్రి వెళ్ళిన తర్వాత మహాశివరాత్రి మరుసటి రోజు నుంచి అయితే ఈ తీర్థం స్టార్ట్ అవుతుంది. 1 మంత్ ఉంటుందన్నమాట. ఈ 1 మంత్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మేము గురువారం అయితే రావడం జరిగింది. ఇది కొంచెం జనం క్రౌడ్ తక్కువ అని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా ఇబ్బంది ఏమి లేదని చాలా బాగుంది. ఇక్కడైతే మొత్తం కూడా క్రౌడ్ బిజీ అయిపోతుంది. మొత్తం దుకాణాలు అది కూడా జనం అంతా కూడా ఎవరి కాళ్ళు వచ్చి ఈ భోజనాలు సెక్షన్ అవి కూడా మొత్తం పెట్టుకున్నారనమాట. మేమైతే త్వరలో మా ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. కొబ్బరి తోట అయితే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. కాసేపటికైతే పికప్ అయిపోతుంది అనమాట అండి ఇదంతా కూడా. ఈ వీడియో చూసేవారంతా కూడా ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే చాలా మోటివేషన్గా ఉంటుంది. మీకు ఇటువంటి వీడియోస్ మరెన్నో ఇస్తాను. ఇదైతే మన ఆటో అనమాట అండి. మన మేస్త్రి గారు అయితే వేరే చోట అయితే వండించేశారు. పక్కనే ఒక ఇంటి దగ్గర అయితే హౌస్ దగ్గర వండించి ఈ ప్లేస్కి తీసుకొచ్చేసారు. ఇక్కడైతే మా మేస్త్రి గారు అయితే ఒక రోజులకి అయితే కూడా చాలా బాగా చేస్తారనమాట. అది ఎంజాయ్ చేసే వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాళ్ళు మందు అలాగే బీర్లు అనేవి కూడా ఉంటాయి ఐటమ్స్. మనకైతే అలవాటు ఉన్న వాళ్ళైతే కొంచెం వాళ్ళ స్టైల్లో వాళ్ళకి ఉంటుంది అనమాట. అందరికీ అయితే ఉండదని కొంతమందికి మాత్రమే. సార్ అయితే మాకు చికెను, మటను అలాగే ఒక వెజ్ కర్రీ, బిర్యానీ అన్ని ఐటమ్స్ కూడా వండించేసి పంపించేశారనమాట. ఇంకోండి దున్నేస్తారు కుర్రలు కొంతమంది, అందరికీ కాదు, అందరికైతే అలవాట్లేదు. ఏదైనా ఎప్పుడు ఎంజాయ్ చేయాలి కదా. చాలా బాగుంది.
మేమైతే చక్కగా భోజనం చేసేస్తున్నాం అనమాట అండి. ఇది చేసేసి శుభ్రంగా బయటికి వెళ్ళి ఒక రౌండ్ కూడా వచ్చేస్తాం, సరదాగా తీద్దాం. మీరు మాత్రం మర్చిపోరు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది నాకు చేసి పెట్టండి. ఎందుకంటే తీర్థం అయితే ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు మరిన్ని వీడియోస్ అయితే నేను పెట్టడానికి అయితే చూస్తాను. నాకు కొంచెం మోటివేట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే మానిటైజేషన్ చాలా దగ్గరలో ఉంది, కానీ దగ్గరలో ఉండి ఎదురుకైతే వెళ్ళలేదు. మీరు కొంచెం షేర్ చేసి నా ఛానల్ కొంచెం డెవలప్ చేయడానికి సహాయపడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.